నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు రాత్రి కేంద్ర పెద్దల్ని కలిసే అవకాశం. బడ్జెట్ను స్వాగతిస్తున్న నిపుణులు, మధ్యతరగతి వర్గాలు వికసిత్ భారత్కు బాటలు వేశారంటూ ప్రశంసలు. సామాన్యుడి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల గుంటూరు జీజీహెచ్ అత్యాధునిక సౌకర్యాలతో విజయవంతంగా క్లిష్టమైన ఆపరేషన్లు. మార్కాపురం రైల్వే స్టేషన్లో లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు 3 గంటల పాటు అవస్థలు. బయటకు తీసిన సిబ్బంది. అమెరికా వైమానిక దాడుల్లో ఐసిస్ తీవ్రవాదుల మృతి. పౌరులపై దాడి చేస్తే వెతికి మరీ చంపేస్తామన్న ట్రంప్. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన బడ్జెట్ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆర్థిక సవాళ్లు, ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధి రేటును పరుగులు పెట్టించడం సహా ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత భారత్కు బాటలు వేశారంటూ ఆర్థిక మంత్రిని అభినందించాయి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు సంస్కరణలు ప్రతిపాదిస్తూనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశారని సంతోషం వ్యక్తం చేశాయి. ప్రత్యేకించి వేతన జీవులకు 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్నును మినహాయించడం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి మంచి బూస్టింగ్ ఇస్తోందని వివిధ వర్గాలు కొనియాడాయి. పేద, మధ్యతరగతి, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధి లక్ష్యంగా 2025-26కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రత్యేకించి వేతన జీవులకు భారీ ఊరట కల్పించేలా 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా ద్రవ్యలభ్యత సహా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానంతో 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. మొత్తంగా పన్ను చెల్లింపుదారుల్లో 80% ఉన్న 6.3 కోట్ల మందికి ఊరట కల్పించారు. ఇదే సమయంలో 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనకు బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించడం సహా కొత్త తరం సంస్కరణలు వివరించారు. ద్రవ్య వినిమయంలో దూరదృష్టి కనబరుస్తూనే వృద్ధి రేటుకు ఊపునిచ్చేలా చర్యలు చేపట్టారు. ద్రవ్యలోటును 4.4% కట్టడి చేసేందుకు చర్యలు ప్రతిపాదించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా అడుగులు వేశారు. మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయడం సహా ఎంఎస్ఎంఈ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలను ప్రోత్సహించడం, పప్పు ధాన్యాలు, పత్తి దిగుబడి పెంచడం, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద ఇచ్చే రుణాలను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు. తయారీ రంగానికి ప్రపంచ హబ్లా భారత్ను తీర్చిదిద్దేందుకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు విధానాలు ప్రకటించారు. ఉద్యోగాలు కల్పించే అభివృద్ధి, నూతన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు, ఇంధన సరఫరా పరిరక్షణకు చర్యలు ప్రతిపాదించారు. 1 కోటి మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న మంత్రి 10,000 కోట్లతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా 50,65,345 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అత్యధికంగా రక్షణ రంగానికి 6,81,210 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సవాళ్ల దృష్ట్యా కొత్త ఆయుధ వ్యవస్థలు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ నౌకలు, ఇతర పరికరాల కొనుగోలు కోసం 1,80,000 కోట్లు ప్రతిపాదించారు. తర్వాత గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి మొత్తంగా 2,66,817 కోట్లు కేటాయించారు. వలసలను నివారించడం సహా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీ పనులకు 86,000 కోట్లు ప్రతిపాదించారు. ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో తలపెట్టిన జలజీవన్ మిషన్ కు 67,000 కోట్లు కేటాయించారు. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించారు. ఇదే సమయంలో రైల్వేలకు బడ్జెట్లో 2.52 లక్షల కోట్లు కేటాయించారు. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి ఇందుకోసం 1,16,514 కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచడాన్ని గొప్ప సంస్కరణగా ఉద్యోగ సంఘాలు అభివర్ణించాయి. కోట్లాది మంది వేతన జీవులకు మంచి ఊరట అని పేర్కొన్నాయి. ఆదాయ పన్ను సవరణలు సహా గ్రామీణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. మోదీ 3.0లో తొలి బడ్జెట్ ఆర్థిక పురోభివృద్ధి, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనకు మంచి సంస్కరణలను ప్రతిపాదించిందని పారిశ్రామిక వర్గాలు
వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతుల వంటి 6 కీలక రంగాల్లో సంస్కరణల్ని రాష్ట్రాలతో కలిసి అమలు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల సిఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన బడ్జెట్ సమగ్రంగా, సమ్మిళితంగా, భవిష్యత్కు బాటలు వేసేలా ఉందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అగర్వాల్ కొనియాడారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని ఆర్థిక మంత్రి గుర్తించారని అసోచాం అధ్యక్షుడు సంజయ్ నాయర్ పేర్కొన్నారు. స్టార్టప్ రంగానికి 10,000 కోట్లు కేటాయించడం ద్వారా నవకల్పనలకు భారత్ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు మంచి బూస్టింగ్ ఇచ్చారని ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. స్వయం సమృద్ధ భారత్, వికసిత భారత్ దిశగా గొప్ప ముందడుగుగా బడ్జెట్ ఉందని కొనియాడాయి. మొబైల్, టెలివిజన్ తయారీకి మాత్రం బడ్జెట్లో సంతృప్తికరమైన కేటాయింపులు, రాయితీ లేవని ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే దిగుమతి సుంకాలను పెంచడం వల్ల దేశీయంగా తయారీకి ఊపు వస్తుందని టెలివిజన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి. దేశంలో కొత్తగా 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని ఆ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఆధ్యాత్మిక, వైద్య టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వీసా ప్రక్రియను సరళతరం చేస్తామన్న ప్రకటన కూడా మంచి నిర్ణయమని కొనియాడాయి. ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే ఎయిర్ ట్రావెల్ మరింత పెరుగుతుందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏను గెలిపించాలని కోరేందుకు చంద్రబాబు రాత్రికి ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పలువురు కేంద్ర పెద్దల్ని సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు చేయడంపై సీఎం కృతజ్ఞతలు తెలపనున్నారు. సోమవారం ఎన్డీఏ తరపున ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్లో ప్రయాణికులు 3 గంటల పాటు లిఫ్టులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి నుంచి మార్కాపురం వచ్చిన 14 మంది ప్రయాణికులు ప్లాట్ఫామ్ మారేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోయి డోర్ తెరుచుకోలేదు. ప్రయాణికులు కేకలు వేయడంతో రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 3 గంటల పాటు లిఫ్ట్లోనే ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు రైల్వే పోలీసులు స్టేషన్ సిబ్బందితో తీవ్రంగా శ్రమించి వారిని లిఫ్ట్ నుంచి బయటకు తీసుకొచ్చారు. आप जरा वेट करो भैया, छोड़ दो. हाँ चिन्ना अम्मा. हाँ राइट वेरी गुड. हाँ पर्वा నిదానంగా రెస్పాన్స్ వస్తాయి. ఏం కాదు, కిందకి మీరేం కంగారు పడమాదు. అయిపోయింది. ఆరామ్ సే భయ్యా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురంలో విషాదం నెలకొంది. లో లెవెల్ కాజ్వే రైలింగ్ పై నుంచి నల్లవాగులో పడి గ్రామానికి చెందిన సత్యం, జయరాజు మృతి చెందారు. మద్యమత్తులో వారు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెంది ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురీకి తరలించారు. గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి జీజీహెచ్ అత్యుత్తమ వైద్య సేవలే కాదు, అరుదైన శస్త్రచికిత్సలతో ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా చేయలేక చేతులెత్తేసిన కష్టతరమైన గుండె, ఇతర శస్త్రచికిత్సల్ని ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా, విజయవంతంగా పూర్తి చేస్తూ పేదలకు బాసటగా నిలుస్తోంది. కోస్తాంధ్రవాసులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సరికొత్త భవనాలు, అధునాతన సదుపాయాలతో సిద్ధమవుతోంది. ఉమ్మడి గుంటూరు సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఏ జబ్బు చేసినా జీజీహెచ్ వైపే చూస్తారు. 1500 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో నిత్యం 2000కు పైగా ఇన్పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్లో గుండె శస్త్రచికిత్సలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 60కి పైగా హృదయ సంబంధిత సర్జరీలను జీజీహెచ్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా కార్డియో థొరాసిక్ విభాగ వైద్యుల బృందం పలు రకాల అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తోంది. జీజీహెచ్లో గుండె శస్త్రచికిత్సలు చేసేందుకు 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం సహృదయ ట్రస్టుతో ఒప్పందం చేసుకుని బైపాస్ సర్జరీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కరోనా సమయంలో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించేందుకు అప్పటి వైసీపీ సర్కారు ముందుకు రాలేదు. రోగులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మళ్లీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. మన దగ్గర ఎలాంటి కేసులు చేస్తున్నామంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్, మెయిన్లీ మైట్రల్ వాల్ సర్జరీస్ కానీ, అయోర్టిక్ వాల్ సర్జరీస్ కానీ. బయట ఎక్కువగా ఏంటంటే కోపేమెంట్లు కట్టించుకోవటం, ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరుగుతుందండి. కానీ మన దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా 4 లక్షలు, 6 లక్షలు, 10 లక్షల ఖర్చు అయ్యే డబుల్ వాల్ రిప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే రేర్ కేసెస్, మొన్న ఒక స్టెర్నలో ఫ్రాక్చర్ అండి, హైదరాబాద్ నుంచి ఫ్రీగా
ఒక 80,000 రూపాయల ప్లేట్స్ కూడా తెప్పించి స్టెర్నల్ ఫిక్సేషన్ సర్జరీ కూడా రేజ్ సర్జరీ చేసామండి. అన్ని వ్యాస్కులర్ సర్జరీస్ చేస్తున్నామండి. కాబట్టి ఎల్లవేళలో కూడా మా యొక్క ఇక్కడ ఉన్న సదుపాయాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్లస్ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులకు కూడా మేము పిలుపునిస్తున్నామండి. గుండె సంబంధిత ఆపరేషన్లే కాకుండా ఇతర అరుదైన సర్జరీలకు జీజీహెచ్ చిరునామాగా మారింది. రోడ్డు ప్రమాదంలో పక్కటెముకలతో పాటు గుండెకు రక్షణగా ఉన్న స్టెర్నమ్ ఎముకలు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన 66 ఏళ్ల చిన్నరామయ్యకు రాష్ట్రంలోనే తొలిసారిగా స్టెర్నల్ ప్లేట్ ఫిక్సేషన్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. ఆయనకు చికిత్స అందించలేమని హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన జీజీహెచ్ వైద్యులు సర్జరీ చేసి రక్షించారు. ఏలూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కిరణ్ కుమార్ 10 ఏళ్లుగా రక్తహీనత సమస్యతో ఏలూరు, విజయవాడ సహా పలు చోట్ల చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో ఇటీవల జీజీహెచ్ ను ఆశ్రయించారు. ఇక్కడి వైద్య బృందం రోగికి ఉన్న అరుదైన వ్యాధిని గుర్తించి అత్యంత కష్టతరమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి రోగిని కాపాడారు. గత నెలలో మహమ్మద్ అనే రోగికి మెడ వద్ద కణితి రావడంతో పెరెనిక్ నర్వ్ ట్యూమర్ గా గుర్తించిన జీజీహెచ్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ను సునాయాసంగా పూర్తి చేశారు. ఒక సికిల్ సెల్ అనీమియా పేషెంట్ కి స్ప్లీనోమెగలీ ఉండటము, అలాగే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండటం వల్ల పెయిన్ అబ్డమిన్ తో ఇక్కడికి వచ్చారు. సికిల్ సెల్ అనీమియా అతనికి పుట్టుకతోటి ఉండటం వల్ల వచ్చిందని కనుక్కొని రౌండ్ గా ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి కొడవెల్లా మారిపోవటం వల్ల రక్తనాళాల్లోంచి వెళ్ళటము కుదరక అవి స్ప్లీన్ పెరిగేలా చేస్తాయి. ఆ స్ప్లీన్ తీసేస్తే ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఆ పసరతిత్తులో రాళ్లు ఏర్పడటం వల్ల ఇది కామన్ కండిషన్ ఈ సికిల్ సెల్ అనీమియాలో. ఆ పసరతిత్తు కూడా లాపరోస్కోపిక్ విధానం ద్వారా కీహోల్ సర్జరీ ద్వారా చేసి ఇది బయట చేస్తే కనీసం 10 లక్షలు అవుతుంది. మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ హాస్పిటల్లో ఫ్రీగా 10 రూపాయలు కూడా ఖర్చుగా పెట్టనీయకుండా చక్కగా చేసి ఆ పేషెంట్ని కుట్లు తీసి సక్సెస్ఫుల్గా పంపించారు. వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవే కాకుండా నేను ఈ 70 రోజుల్లో చాలా అరుదైన ఆపరేషన్లు చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో కూడా గొంతులో ఇట్లా మన మాంసం మొక్క ఇరికిపోవటం కానీ, తాళాలు మింగేశాడు కుర్రాడు లోపలికి, అవన్నీ కూడా స్కోపీ ద్వారా చక్కగా తీసి పెట్టారు. జీజీహెచ్ కు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా అత్యుత్తమ సేవలు అందించేందుకు 2015లోనే నాటి టీడీపీ ప్రభుత్వం సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 10 కోట్ల నిధులు మంజూరు చేసి 2017లో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నిర్మాణంపై సీత కన్నేసింది. గత 5 ఏళ్లుగా సర్వీస్ బ్లాక్ మొండిగోడలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వ రాకతో మళ్లీ నిర్మాణంలో కదలిక వచ్చింది. 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో తలపెట్టిన G+4 సర్వీస్ బ్లాక్ నిర్మాణం కోసం పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు. దాదాపు 10 కోట్ల సొంత నిధులతో అన్ని సదుపాయాలతో భవనం పూర్తి చేసి ఇచ్చేందుకు ఆయన ముందుకు రాగా దానికి వైద్యశాఖ అనుమతులిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ భవనం ద్వారా డైట్ క్యాంటీన్, స్టెరిలైజేషన్, స్టీమ్ లాండ్రీ, మెడికల్ స్టోర్ విభాగాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అరకు చలి ఉత్సవాల సందర్భంగా స్థానిక గిరిజనులు తయారు చేసిన కళాకృతులు, ఆహార ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువులు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా వీటిని ప్రదర్శిస్తున్నారు. గిరిజనుల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చలి ఉత్సవాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు. అరకు చలి ఉత్సవాల్లో ప్రధానంగా గిరిజనులు ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం మనం గిరిజనులు ఏర్పాటు చేసిన స్టాల్ దగ్గర ఉన్నాం. లక్క బొమ్మలు, అలాగే కొట్ట స్టాల్స్ అనే ఒక బొమ్మ దగ్గర ఉన్నాము. ఇక్కడ మట్టి బొమ్మలు, పిడతలు, అలాగే పూర్వం మనం ఎలా అయితే కుమ్మరులు తయారు చేసామో అలాగే గిరిజనులు తయారు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. గిరిజనుల దగ్గర స్థానికున్నటువంటి జాయింట్ కలెక్టర్ అలాగే సబ్ కలెక్టర్ ఇద్దరు కూడా ఒక చిన్న చెంబు, మట్టి చెంబుని ఎలా తయారు చేయాలో ఆ గిరిజనుల దగ్గర అడిగి తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఒకసారి జాయింట్ కలెక్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఏం చెప్తారండి? చాలా బాగా ఉంది. ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాము. చాలా చక్కగా వచ్చింది. సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యారు. మొత్తానికి అయితే ఫస్ట్ టైం చేశారు, అయినా కూడా చాలా చక్కగా వచ్చింది. గిరిజనులు ఇప్పుడు చాలా మంది స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇప్పుడు మీ అండర్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ? దేనికోసం మనము యాజ్ అ పార్ట్ ఆఫ్ చలి ఉత్సవం టోటల్ 25 స్టాల్స్ పెట్టి ఉన్నాము. డిఫరెంట్ స్టేట్ నుంచి కూడా వచ్చి ఉన్నారు అండ్ డిఫరెంట్ ఐటీడీఎస్ నుంచి కూడా స్టాల్స్ పెట్టారు. మెయిన్గా మనము ట్రైబల్ కల్చర్స్, ట్రైబల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి స్టాల్స్ పెట్టాము. సో ఇక్కడ అందరూ టూరిస్ట్ ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు వచ్చి
ఇదన్నీ చూసి కొనాలంటే దే ఆప్షన్ టు బై ఆల్సో. QR కోడ్ కూడా ఉంది. సో ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా ఉంది. సో ఏదైతే నచ్చుతుందో దే కెన్ బై ఇట్. సో దట్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ టు ప్రమోట్ టూరిస్ట్ టు ట్రైబల్ ప్రోడక్ట్స్. ఈ మొత్తానికి ట్రైబల్ ప్రోడక్ట్లన్నీ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తున్నారు. లోపలికి ఒకసారి ఇల్లు చూద్దాము. అసలు లోపల ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయో గిరిజనులకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఏదైతే తయారు చేస్తున్నారో అవన్నీ కూడా పూర్తి రూపం దాల్చిన తర్వాత ఈ విధంగా వస్తాయి. చూడొచ్చు రకరకాల ఆకృతులు, మిషన్లతో కూడా చేయలేని ఆకృతులన్నీ కూడా ప్రస్తుతం మనం ఈ గిరిజనులు తయారు చేసిన చేతితో తయారు చేసినటువంటి ఈ బిందులు కావచ్చు, రకరకాల ఆకృతులు, చిన్న చిన్న పిడతలు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి, దేవాలయంలో ఉపయోగించేవి, పూజా సామాగ్రివి, గృహంలో అలంకరణ కోసం ఉపయోగించే రకరకాలుగా ఈ ఆకృతులన్నీ కూడా తయారు చేసిన. ఒకసారి ఈ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాడగడ. ఇది ఐటీడీ తరఫున మేము ఈ పని చేస్తున్నాం సార్. ఇది చూపిస్తే అందరు కొంటారని, బయట వాళ్ళు కూడా తీసుకెళ్తారని మేము వచ్చి ఇక్కడ పెట్టాము. ఎక్కడ ఏ పని నేర్పడానికి కూడా నేను నేర్పిస్తాను అని ఇక్కడ పెట్టాము సార్. ఇప్పుడు మేము ఇక్కడ పని చేస్తే కూడా ఎవడు కొనట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ అయినా ఇక్కడ తీసుకెళ్తారు ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ మేము పెట్టాము సార్. ఇక్కడ వాళ్ళకి ఉపాధితో పాటు వీటిని ప్రపంచానికి పరిచయం చేయాలి. వాటి ఉన్నటువంటి కళలన్నీ కూడా ఇతర ప్రాంతాలు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. పర్యాటకులందరూ చూస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకైతే చాలా వరకు ఉపయోగపడతాయని చెప్తున్నారు. మనం ఒకసారి చూడి పక్కన మరో స్టాల్లో ఉంది. ఇక్కడ అన్నీ కూడా చెక్క బొమ్మలు, చిన్న చిన్న కార్లు, అలాగే తాబేళ్ళు, అలాగే చెక్కలతోనూ అలాగే మట్టితో కూడా తయారు చేసిన కళాకృతులు చూడవచ్చు. కొండపల్లి బొమ్మలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ అన్నీ కూడా గిరిజనులు తమ సొంతంగా చేతులతో తయారు చేసినవి. బయటైతే సిటీల్లో మనం చూస్తూ ఉంటాం, చిన్న చిన్న షోరూములు పెట్టి ₹1,000 ఇవన్నీ కూడా అమ్ముతున్న పరిస్థితి. ఇక్కడైతే చాలా తక్కువ రేటుకే, అది కూడా అందరికీ నచ్చే విధంగా కూడా ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి నిర్వాహకురాలని అడుగుదాము. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? చొంపి నుంచి, అరకువేలు మండలం మాది, చొంపి పంచాయతీ. ఈ బొమ్మలేమో మండగడ కుమారోళ్ళ దగ్గరికి కొనేసి మేము లక్కతో డిజైన్ చేసి అమ్ముకుంటున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఐటీడీ వాళ్ళు మాకు నేర్పించారు. ట్రైబల్ మ్యూజియంలోనే నేర్పించారు. మాకు 6 నెలల ట్రైనింగ్ ఇచ్చి మాకు నేర్పించి నెలకి 250 కూలీ ఇచ్చి మాకు ట్రైనింగ్ నేర్పించి మళ్ళీ మాకు ఒక స్టాయిల్ ఇచ్చారు లక్క బొమ్మ అమ్మడానికి. అమ్ముకొని దాంతో జీవనోపాధిలాగా మేము బ్రతుకుతున్నాం. ఉపాధి దొరుకుతుంది? అప్పుడు దొరుకుతుంది మాకు ఉపాధి. దాని అందువల్ల చాలా ఇప్పుడు లాక్డౌన్ నుంచి కొద్దిగా ఉపాధి తగ్గిపోయి ఉండింది, కానీ మళ్ళీ పెరుగుతుంది ఇప్పుడు. ఇది స్వయం ఉపాధి పొందుతున్నారు మొత్తానికి గిరిజనులు అయితే. వాళ్ళ సొంతంగా ఐటీడీఏ ద్వారా నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళే సొంతంగా వీటన్నిటిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గిరిజన ఐటీడీఏకి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. గిరిజనులు అందరూ కూడా వాళ్ళు సొంతంగా నేర్చుకొని వాటన్నిటిని తయారు చేసి గిరిజనుల ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచానికి పర్యాటకుల ద్వారా తెలిసే విధంగా ఈ చలి ఉత్సవాల ద్వారా తెలిసేందుకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటిని కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఉపాధితో పాటు తన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా గిరిజనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రపంచానికి తెలియజేయడమే తమ ఉద్దేశం అని చెప్తున్నారు. కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, అరకు నుంచి. సోమాలియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు సోమాలియా సేనల సమన్వయంతో ఈ దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఈ దాడిలో పలువురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మృతి చెందారని తెలిసింది. వైమానిక దాడుల్లో సామాన్యులకు ఎలాంటి హాని కలగలేదని పెంటగాన్ పేర్కొంది. దాడులకు ప్రణాళిక రచించే ఇస్లామిక్ స్టేట్ సీనియర్ వ్యూహకర్త ఇతర నాయకుల లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. వైమానిక దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారని తెలిపారు. వారు నివసిస్తున్న గుహలను సైతం ధ్వంసం చేశామని వెల్లడించారు. అమెరికన్ పౌరులపై దాడి చేస్తే ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ చంపేస్తామని ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద సంస్థల్ని ట్రంప్ హెచ్చరించారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13 నుంచి నిన్నటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 33 కోట్లు దాటినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటల సమయానికల్లా త్రివేణి సంగమంలో 42 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్టు పేర్కొంది. భక్తుల రాక పెరుగుతూ ఉండడంతో యోగి సర్కారు భద్రతను కట్టుదిట్టం చేసింది.
మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట్ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. అఖాడాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను సందర్శించాలని ఆహ్వానించారు. చెన్నైలోని ఇళయరాజా నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. సమాజానికి వేలాది సంఖ్యలో కళాకారుల్ని అందించిన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను సందర్శించాలని అప్పలనాయుడు కోరారు. ఘంటసాల, సుశీల, శ్రీరంగం, గోపాలరత్నం లాంటి గొప్ప కళాకారులు ఈ కళాశాల నుంచి వచ్చారన్నారు. అనంతరం ఇళయరాజాను సత్కరించి పీవీజీ రాజు జీవిత చరిత్ర ఉన్న ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం పుస్తకాన్ని అందజేశారు. హైదరాబాద్లో రాత్రి వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరిజన బస్తీలోని 2 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గ్రౌండ్ ఫ్లోర్లో గదిలో కిరాయికి ఉండే సాయి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం ఏపీలోని రాజమహేంద్రవరం కాగా పటాన్చెర్లోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజిన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా సనత్ నగర్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి శవాగారానికి తరలించారు. పాత బస్తీ కిషన్ బాగ్లోని 4 అంతస్తుల భవనంలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని సెల్లార్లో అంటుకున్న మంటలు 4 అంతస్తుల వరకు వ్యాపించాయి. సుమారు 5 గంటల పాటు శ్రమించి 5 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గోదాం, ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. 2 అగ్ని ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఇందిరానగర్ సమీపంలోని కొండకి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలతో కొండ దిగువన నివాసం ఉంటున్న ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొండకి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విజయనగరానికి చెందిన ఎస్ పల్లవికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పల్లవి స్వర్ణం సాధించారు. మీ కృషి, సంకల్పం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామన్నారు.